హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకి పునఃస్వాగతం. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదండి, గుత్తి వంకాయ కూర అని. కానీ చిన్న మార్పండి, ఇది మటన్ కీమాతో చేసిన గుత్తి వంకాయ కూర. చూడ్డానికి కాస్త లెంగ్తీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది, కానీ 1-2 సార్లు చేశారనుకోండి మీకే ఈజీ అయిపోతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను 250 గ్రాముల మటన్ కీమా తీసుకున్నానండి. దాన్ని నీట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 8-9 వంకాయలు తీసుకున్నాను. వాటిని కట్ చేసుకున్నాను, ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు తీసుకున్నాను. అల్లం పేస్టు, పసుపు, ఉల్లిపాయ, ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకోవాలండి. చెక్క, లవంగాలు పౌడర్ చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర. వీటికి తొడిమలు ఉంటాయి కదండి, అవి కట్ చేసేసుకోండి. కట్ చేసిన తర్వాత కాయని 4 భాగాలుగా ప్లస్ ఆకారంలో కట్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో మనం ఫిల్ చేయాలి కదా, కీమాని ఫిల్ చేయాలి కాబట్టి ఇలాగా 4 భాగాలుగా వచ్చేటట్టుగా, ఇలాగా ప్లస్ ఆకారంలో వచ్చేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత పెనం పెట్టుకొని 1 నూనె పోసుకోవాలి. దాంట్లో ఇందాక మనం నీట్గా చేసి పెట్టుకున్నాం కదండి మటన్ కీమా, దాన్ని దోరగా వేపాలండి. పచ్చి వాసన రాకుండా దాన్ని చక్కగా వేపుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలో ఫిల్ చేసిన తర్వాత వంకాయ ఉడికిపోద్ది, కానీ ఇది ఉడకదు. అంచేత ఫస్టే మనం కాస్త నూనె పోసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూను పసుపు, ఆ తర్వాత 1 స్పూను ఉప్పు వేసుకోవాలండి. దాంట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి కాబట్టి తొందరగా ఉడుకుద్ది అనమాట. కాసేపు మూత పెట్టేసి ఉంచేయండి, సిమ్ము పెట్టండి. ఇదిగోండి ఇలాగా చక్కగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా. 1.5 స్పూను కారం వేయాలండి. ఇంతకుముందు చూపించాను కదండి చెక్క, లవంగాలు, అది పౌడర్ చేసి అది కూడా జల్లేయాలండి. తర్వాత అల్లం పేస్ట్ వేయాలి, బాగా కలపాలి. మాడకుండా సిమ్ములో పెట్టే చక్కగా కలపాలి. ఇందాక చెప్పినట్టుగా ఉల్లిపాయ, ఎండు కొబ్బరి పేస్ట్ పట్టుకోవాలండి. అది వేసేసి కీమాకి మొత్తం పట్టేలాగా మొత్తం కలిపేయాలి. 2 నిమిషాల తర్వాత పొయ్యి ఆపేయండి. కాసేపటికి చల్లారాక చేత్తోటి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే అండి ఇది విడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఈ కలపటం వల్ల ముద్దగా వస్తుంది. ఇప్పుడు మనం వంకాయలో దీన్ని ఫిల్ చేసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపించిన విధంగా ప్రతి వంకాయలోనూ ఇలాగా పూర్తిగా నింపేయండి. నింపేసిన తర్వాత అన్ని వంకాయల్ని ఇలాగ నింపేయండి. ఒకవేళ మిగిలితే ఆ మసాలాని మనం కూరలో వేసేసుకోవచ్చు అనమాట. ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. అదిగో చూడండి, ఇలాగా చక్కగా నిండుగా ఫిల్ చేసేయండి. తర్వాత ఇప్పుడు పెనం పెట్టుకొని 1 నూనె పోసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. కాసేపు త్వరగా వేగనివ్వాలి. తర్వాత 1 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని దోరగా కాసేపు వేగనివ్వండి. 2 నిమిషాల తర్వాత మనం కీమా నింపిన వంకాయల్ని సమానంగా పెనంలో పరిచేయండి. ఆల్రెడీ కీమా ఉడుకుంటుంది కదండి, ఇప్పుడు వంకాయ కూడా చక్కగా ఉడికిపోద్ది అనమాట. వీటిని సర్దిన తర్వాత మూత పెట్టేయండి. కాసేపటికి వంకాయలన్నిటినీ అటు ఇటు తిప్పేయాలండి. వంకాయ విడిపోకుండా స్లోగా తిప్పుకోవాలి. ఇలా అన్నీ తిప్పిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు కాస్త ముక్క ఉడికాక ఇందాక ఉల్లిపాయ, ఎండు కొబ్బరి పేస్ట్ పట్టాను కదండి, అందులోనే కాసిన నీళ్లు పోసి ఆ మసాలా నీళ్ళు పోసేయాలి. లేదు నార్మల్ వాటర్ కూడా పోయచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోండి, ముక్కని ఉడకనివ్వాలి. ఒకవేళ కీమా మిగిలితే ఇందులో వేసేయచ్చు, అది కూడా ఉడికిపోతుంది. చూసారా, కంటికి బాగుంటుంది, పంటికి బాగుంటుందండి. ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కూరకు బాగా పట్టుద్ది. చాలా టేస్టీగా ఉంటుంది కూర. చూసారా, ముక్క బాగా ఉడికిపోయింది, మెత్తగా అయింది. చూడండి, చూడగానే నోరూరే అంత జ్యూసీగా అయింది కదా. ఆహా, మటన్ కీమా గుత్తొంకాయ రెడీనండి. నాన్ వెజ్ తినే భోజన ప్రియులు ఎవరైనా ఉంటే మనసు నింపేలా ఉంటుందండి ఈ కూర. ఇదండి ఈరోజు రెసిపీ. మరో రోజు మరో వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.